ఇది వచ్చేసి నా టాప్ బాక్స్. ఈ టాప్ బాక్స్ కాస్ట్ వచ్చేసి నాకు 6500 రూపీస్ అయితే పడ్డది. అండ్ ఇది లోకల్ మార్కెట్ లో తీసుకున్నా నేను. ఈ టాప్ బాక్స్ వచ్చేసి అల్యూమినియం. నాకు ఇక్కడ కింద ఒక లాక్ ఉంటది అండ్ పైన ఒక లాక్ ఉంటది. ఇది వచ్చేసి ఇది ఓపెన్ చేయడానికి లాక్ అండ్ ఇది ఇన్స్టాల్ చేయడానికి. ఇది ఒక్కసారి లాక్ చేస్తే రాదు ఇది. అండ్ ఎవరు కూడా కొట్టేయారు, ఇట్లా ఇన్స్టాల్ చేసి పెట్టేసి పోవచ్చు అడిగినా. అండ్ లోపల కుషనింగ్ అయితే ఇచ్చేసింది, నేను ఏం చెప్పిలే కుషనింగ్. ఇది వచ్చేసి 45 లీటర్స్ టాప్ బాక్స్, లోపల ఎక్స్ట్రా కుషనింగ్ వచ్చింది. అండ్ ఇది నేను కన్యాకుమారి ట్రిప్ లో నేను ఫ్లాగ్ ఇన్స్టాల్ చేసిన చిన్న డ్యామేజ్ అయితే అయిపోయింది ఇక్కడ ఫ్లాగ్ దీనికి ఒత్తుకొని. అండ్ బాక్స్ ఏం డ్యామేజ్ కాలేదు, జస్ట్ క్రాక్స్ అయితే పడ్డాయి, లైక్ ఒత్తుకోపోయినాయి ఫ్లాగ్ రాడ్ ఇన్స్టాల్ చేసినందుకు. మీరు ఇన్ కేస్ టాప్ బాక్స్ ఏ బండికి ఫిక్స్ చేసిన టాప్ బాక్స్ మీరు ఓన్లీ టాప్ ర్యాక్ అయితే వెయిట్ పెట్టకండి, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పెట్టుకోండి. ఇట్లా నా లెక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకుంటే ఏంటంటే మీ టాప్ బాక్స్ వెయిట్ అనేది మొత్తం టైల్ పైన పడదు, కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి టాప్ ర్యాక్ అంటారు టాప్ బాక్స్ కి పెట్టడానికి. ఈ టాప్ ర్యాక్ వచ్చేసి మోటోటార్క్ బ్రాండ్. ఇది ఎక్స్టెన్షన్ నేను పెట్టేసుకున్నా, లోకల్ మెకానిక్ తోటి అడ్జస్ట్ చేసి పెట్టుకున్నా. ఇది ఎందుకు పెట్టించిందంటే నేను టాప్ బాక్స్ ఆఫ్ రోడ్ కి తీసుకుపోయినప్పుడు ఏదైతే కంపెనీ బోల్ట్స్ ఉంటాయో ఆ బోల్ట్ ఇరిగిపోయినాయి నాకు, ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్. మీరు సర్వీస్ బ్లాగ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను డిఫరెంట్ లోకల్ మార్కెట్ లో నుంచి స్క్రూ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేయించిన. అండ్ టాప్ బాక్స్ వచ్చేసి 6500, టాప్ ర్యాక్ వచ్చేసి 3000 అండ్ ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ రాడ్స్ నాకు ఒక 1000 రూపీస్ అయింది. ఓవరాల్ నాకు వచ్చేసి టాప్ ర్యాక్ అండ్ టాప్ బాక్స్ ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ రాడ్స్ వచ్చేసి నాకు మొత్తం 10,500 రూపీస్ అయితే అయింది. ఇది వర్తిటా కాదా, ఇది బ్రాండెడ్ కాదు, లోకల్ మార్కెట్ లో తీసుకున్నా, ఇంత మనీ దీని మీద స్పెండ్ చేసిన, ఇది వర్తిటా కాదా కింద కామెంట్ లో నాకు చెప్పండి.